హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే సాటర్డే. ఈరోజు మా ఇంట్లో వచ్చేసి చికెన్ పలావ్ చేద్దామని మా ఆయననైతే చికెన్ తీసుకురమ్మను. ఇది 1 కేజీ చికెన్ అయితే తెచ్చాడు. నేను కడిగి నీట్గా ఇలా ప్లేట్లో వేసి పెట్టాను. చికెన్ పలావ్కి కావాల్సిన ఐటమ్స్: జీడిపప్పు, కొత్తిమీర, పచ్చిమిర్చి, పుదీనా, టమాటా, ఈ బగారాకు, యాలకులు, లవంగాలు, ఇవన్నీ మసాలా, ఉల్లిపాయ, బియ్యము, కేజీ బియ్యము కడిగి నానబెట్టుకున్నాను. కాసేపు నానబెట్టుకోవాలి మనము. పలావ్ మంచిగా వచ్చింది మనకి చక్కగాను. పలావ్ తయారయ్యే విధానము చూపిస్తాను మీకు ఇప్పుడు. నేనైతే పలావ్ కుక్కర్లో చేస్తాను. కుక్కర్లో అయితే చాలా టేస్టీగా వస్తుంది పలావ్. కుక్కర్ పెట్టాను. ఆయిల్ మనము పలావ్కి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. 2 కేజీస్ కదా అండి, చూసుకొని పోసుకోవాలి. సరిపోతుంది. ఆయిల్ వేడెక్కాక మనకు ఆయిల్ అయితే ఈటెక్కిపోయింది. ఈ మసాలా గింజలు వేసుకోవాలి ఫస్ట్ మనము, కొంచెం ఆయిల్లో వేగడానికి. ఇవి వేసుకున్న తర్వాత జీడిపప్పు వేసుకోవాలి. కొంచెం కలర్ రావాలి కదా. అవి పలావ్లో జీడిపప్పు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మనకి. ఇలా కలుపుకోవాలి ఒకసారి. ఇలా వేగనివ్వాలి. ఇలా కలర్ రావాలి. చూడండి జీడిపప్పు ఎలా లైట్ కలర్ వచ్చిందో అలా. చాలా టేస్టీగా ఉంటుంది పలావులో అయితే జీడిపప్పు. బగారాకు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనము ఉల్లిపాయ, కూడా వేసేసుకొని పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా అన్నీ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అలా వేగుతుండాలి. అన్నీ ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అవన్నీ వేగిన తర్వాత మనం టమాటా కూడా వేసేసుకోవాలి. టమాటా వేసాక ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కాసేపు ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. చూడండి మనకు టమాటా, ఉల్లిపాయ అన్నీ అయితే మగ్గిపోయినాయి. ఇప్పుడు మనం ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి. కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నాను నేను. కొంచెం పసుపు వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలి మనము. పసుపు అయితే వేసాము. 1 చెంచా అల్లం పేస్ట్ వేసుకోవాలి మనము. అల్లం పేస్ట్ అయితే వేసాము. అది పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా కలుపుకోవాలి. నూనెలో అల్లము వేగనివ్వాలి మంచిగా, లేకుంటే మనకు పలావు అల్లం వాసన వచ్చేస్తుంది. ఇలా వేగాక మనం అల్లం అయితే వేగిపోయింది మనకు. ఇప్పుడు చికెన్ వేసుకోవాలి ఇందులోకి మనము. అన్నీ అయితే మగ్గిపోయినాయి. చికెన్ వేసుకోవాలి మనము. చికెన్ ఇలా వేసుకొని ఇలా కలుపుకోవాలి మనం. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఉంచేసేయాలి మనము. మగ్గాలి చికెన్. 5 నిమిషాలు అయితే అయింది కదా. చికెన్ అయితే మనకు మంచిగా ఉడికిపోయింది. ఇందులో
ఇలా మంచిగా ఉడకాలి మొత్తం. ఇందులో మనం 2 చెంచాల కారం, 2 చెంచాలు ఉప్పు. పలావ్కి కదా మనము రైస్ వేస్తాం కాబట్టి ఉప్పు కొంచెం ఎక్కువే ఉండాలి. 1 చెంచా ధనియాల పొడి, కొంచెం మసాలా, కొంచెం గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలి ఒకసారి మనం. ఇలా మంచిగా కలుపుకోవాలి. ముక్కకి మనకు చాలా మంచిగా పట్టాలి. ఇలా ఇలా కొంచెం పుదీనా వేసుకోవాలి, కొత్తిమీర పుదీనా. ఒక 2 నిమిషాలు ఉప్పు కారం మంచిగా పట్టాలి ముక్కకి. చికెన్ అయితే మగ్గిపోయింది మనకి మంచిగా. ఇలా ముక్కకి ఎంత మంచిగా పట్టిందో. ఇలా మగ్గిన తర్వాత మనం కడిగిన బియ్యం ఉంటాయి కదా, ఇవి వేసుకోవాలి ఇందులో. బియ్యం అయితే వేసేసుకున్నాం. ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత తగినన్ని వాటర్ వేసుకోవాలి మనం. తగినన్ని వాటర్ అయితే వేసుకున్నాము. ఇలా కలుపుకున్నాం ఒకసారి. అన్ని ఉప్పు కారం రుచికి తగ్గట్టు అన్నీ కరెక్ట్గా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం కొంచెం పైనుంచి కొంచెం కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. వేసుకున్న కుక్కర్ మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 3 విజిల్ రావాలి. 3 విజిల్ వచ్చి చూడండి, మనకైతే పలావ్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత చక్కగా ఎంత బాగా వచ్చిందో. తింటున్నాను, ఎలా ఉందో చెప్తాను మీకు. చాలా సూపర్గా అంటే సూపర్గా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.